హృదయాన్ని అందించా ఏ దారిలో సాగుతున్నా నీ వైపు కేలాడుతోంది ఏ వేళలో ఎప్పుడైనా మరి నీ ఊహలో తిలోతమా ప్రియవయారమా. హాయ్ లక్ష్మిలు, వెల్కమ్ టు క్రెయిన్ ఒక పలుకులు. లక్ష్మి రావే మా ఇంటికి, పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు స్పెషల్ పార్ట్నర్ కలర్స్ హెల్త్ కేర్. అందమైన చందమామని చూస్తూ ఆనందించాలి కానీ ఆ చందమామ నాకే సొంతం కావాలి అని మాత్రం అనుకోకూడదండి. ఇది చందమామ విషయంలో. కానీ మన విషయంలో అలా కాదే. మీరు ప్రతిరోజు షో చూడొచ్చు, ఇది మీకే సొంతం అని అనుకోవచ్చు, ఇక్కడికి వచ్చి బోల్డని బహుమతులు తీసుకెళ్లిపోవచ్చు. మరి అలా అనుకునే ప్రతిరోజు కూడా ఎంతో మంది మహిళలు వస్తున్నారు, బోల్డని బహుమతులతో ఇంటికి వెళ్తున్నారు. మరి ఇవాళ వచ్చేటువంటి నలుగురు ఆడపడుచులు ఎవరో చూసేద్దాం. చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. అయితే ఎక్కు మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. అయితే ఎక్కు మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. పట్టు చీరలు కాకపోయినా ఆల్మోస్ట్ ఆల్ ఆరెంజ్ లోనే ఉన్నారు అందరూ కూడా. వెల్కమ్ మా ఇంటికి స్వాగతం. నాకు మీ పేర్లు చెప్పండి ముందు. నా పేరు ప్రసన్న. ప్రసన్న, ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే, సో ఆల్ ద బెస్ట్, బాగా ఆడేసేయండి. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ శ్యామల. మీ పేరు? సృజన. సృజన, మీ సొట్ట బుగ్గలు చాలా బాగున్నాయి సృజన. థ్యాంక్ యూ. సృజన, మీరేం చేస్తూ ఉంటారు? నేను యాంకరింగ్ చేస్తాను, చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అలాగా. అంటే లైక్ కిటీ పార్టీస్ అట్లాంటివా? అండ్ మా మ్యూజిక్ లో చేస్తాను. ఆల్ ద బెస్ట్, బాగా ఆడే. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. మీ పేరు? విజయ. విజయ, ఏం చేస్తుంటారు? బీఈడి ఫస్ట్ ఇయర్. ఫ్యూచర్ టీచర్ అంతే కదా, డిఎస్సీలు అవి రాసి తర్వాత టీచర్ అవ్వాలి. గవర్నమెంట్ జాబ్ కి ఖర్చు వేసారా? కష్టపడాలి. కష్టపడాలి కదా. ఖర్చు వేయలేదు, కష్టపడితే వస్తుందని చూస్తున్నా. ఎందుకు ఇంట్రెస్ట్ బాగా? ఇంట్రెస్ట్ అంటే టీచర్ అంటే ఇష్టం. అంటే కర్ర పట్టుకుని కొట్టే పాట ఇష్టమా, లేదు లేకపోతే చెప్పే పిల్లలతో ఆడుకోవడం ఇష్టం. పిల్లలతో ఆడుకోవడం ఇష్టం, వాళ్ళు మీతో ఆడుకుంటారు. మీరు టీచర్ అయ్యే టైంకి పిల్లలు ఇంకా షార్ప్ అయిపోతారు. ఎవరు ఆడుకుంటారో అప్పుడు తెలుస్తుంది. ఎనీవే, ఆల్ ద బెస్ట్, బాగా ఆడండి. థ్యాంక్ యూ. హాయ్ శ్యామల. మీ పేరు? పరమేశ్వరి. పరమేశ్వరి, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే, ఆల్ ద బెస్ట్, బాగా ఆడండి నలుగురు కూడా. ఎపిసోడ్ లో మీరు గెలుచుకునే గిఫ్ట్లు చూద్దాం ఒకసారి. గిఫ్ట్స్ ప్లీజ్. చూసుకోండి, ఆ గిఫ్ట్లన్నీ కూడా మీకే. మీకు కావాలనుకునే కలసం కూడా అక్కడే పెట్టాము. సో మరి మీ నలుగురులో ఎవరికి వెళ్తుందో చూసేద్దాము. మరి మొదలు పెట్టేద్దాం. మొదటి రౌండ్ అదృష్ట లక్ష్మి. ప్రసన్న, ఫస్ట్ అదృష్ట లక్ష్మి నువ్వే ఆడతావు. వచ్చి ఓకే ప్రసన్న, నేను నీకు ఒక మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని పఠిస్తూ 3 బాల్స్ ఆడేయాలన్నమాట. ఓకే, నీకు ఇచ్చే మంత్రం ఏంటంటే గుడ్లో పాపాయి గుండు మీద రూపాయి. ఇది లైక్ ఫాస్ట్ గా చెప్పాలన్నమాట. ఓకేనా? గూట్లో పాపాయి గుండు మీద రూపాయి. నువ్వు సరిగ్గా చెప్పట్లే, అందుకే అది పడట్లేదు. గూట్లో పాపాయి గుండు మీద రూపాయి. ఫైనల్ గా గుండె మిగిలేలా ఉంది. లాస్ట్ బాల్. ఇవి టచ్ చేస్తే గూట్లో పాపాయి గుండు మీద రూపాయి. గుండు మీద 4 ఈకలు వచ్చాయి. సారీ 3 ఈకలు వచ్చాయి. 30 పాయింట్లు.
ఓకే ప్రసన్న 30 పాయింట్స్. థ్యాంక్ యూ. సృజన రెడీయా? Yeah, ready. వచ్చేసేదా. సృజన నీ మంత్రం ఏంటంటే ఇత్తడి మూకుడులో మెత్తని పకోడి. ఇత్తడి మూకుడులో మెత్తటి పకోడీ. 90 పాయింట్స్. సెకండ్ బాల్. ఇత్తడి మూకుడులో మెత్తటి పకోడీ. పాయింట్స్. లాస్ట్ బాల్. ఇత్తడి మూకుడులో మెత్తటి పకోడీ. ఇత్తడి మూకుడులో మెత్తటి పకోడీ. 10 పాయింట్స్. 110 పాయింట్స్ సృజన. థ్యాంక్ యూ. విజయ దా. విజయ నీకు ఇచ్చే మంత్రం ఏంటంటే నా తోడ నా ఇష్టం. నా తోడ నా ఇష్టం. నా తోడ నా ఇష్టం. పాయింట్స్. సెకండ్ బాల్. ఓకే. నా తోడ నా ఇష్టం. నా తోడ నా ఇష్టం. లాస్ట్ ఛాన్స్. నా తోడ నా ఇష్టం. నా తోడ నా ఇష్టం. పాయింట్స్. థ్యాంక్ యూ. ఓకే పరమేశ్వరి రెడీయా? రెడీ. వచ్చేదా. అందాల చుక్కల లేడి నా దీపి చక్కెర కేళి ఇన్నాళ్ళకి దర్శనమిచ్చిందా. నీ మంత్రం ఏంటి తెలుసా? చిన్నది. అరే చాలా చిన్నది అసలు. ఇది చెప్పాక నువ్వు వావ్ అంటావు. ఇద్దరు పెళ్ళాలి ముద్దుల మొగుడు. వాడిని ఒక్కదానే అండి. ఇద్దరు పెళ్ళాలి ముద్దుల మొగుడు అన్నా. ముద్దుల మొగుడు మీ ఆయనే అని చెప్పానా ఏంటి నేను? స్టార్ట్. మంత్రం అంటూ వేయాలి. నేను 80 కౌంట్ లేదు. మళ్ళీ ఫస్ట్ మళ్ళీ నెక్స్ట్ టైం అంటాను. నెక్స్ట్ టైం అవును మరి. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు. ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు. ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు. శ్యామ్లా ఇద్దరు ముద్దుల మొగుడు కాదు. లాస్ట్ బాల్. ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు. ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు. $60. 140 పాయింట్స్. థ్యాంక్ యూ. 70 ఒక పెళ్ళానికి, 70 ఒక పెళ్ళానికి. ఓకే. ఓకేనా? థ్యాంక్ యూ. పాయింట్స్ ఇచ్చినందుకు. సో ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి 140 పాయింట్స్ తో టాపర్ అయిపోయింది పరమేశ్వరి. థ్యాంక్ యూ. పరమేశ్వరి టాప్ గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. ఏం గిఫ్ట్ కావాలి చెప్పు? ఫ్యాన్. టవర్ ఫ్యాన్. ఓకే. నెక్స్ట్ సృజన నువ్వే. నీకేం కావాలి చెప్పు? కిందవి. కెటిల్. కాఫీ కెటిల్. కాఫీ కెటిల్. Yeah. ఓకే. ఓకే నెక్స్ట్ విజయ నువ్వే. నీకేం కావాలి చెప్పు? సెట్స్ ఉన్నాయి కదా, పాన్ సెట్స్ ఇవి. నాన్ స్టిక్ పాన్ సెట్టా? ప్రసన్న నీకు? ట్రావెల్ సెట్. ట్రావెల్ బ్యాగ్. ఓకే. సో అలా ఫస్ట్ రౌండ్ అయిపోయింది. మరి సెకండ్ రౌండ్లోకి వెళ్ళిపోదాము. మరి సెకండ్ రౌండ్లోకి వెళ్లే ముందు చూసేద్దాం ఒక మంచి డాన్స్. నిన్ను చూడకుంటే చాలు చెప్పల్లో నా పింపు. నీ చూపే తాకిందంటే పొగల్లోన టింపల్. నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్. నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్. అయ్యో
వేసే ముద్దుతోనే టెన్షన్ అప్పగించినావే సొమ్ములున్న లోకర్ మంట పెట్టినావే గుండెల్లో నా క్రాకర్ కమ్ ఆన్ యు ఆర్ మై బ్యూటీ ప్యాకెట్ Come on, you are my Raja Rocket too. వాటి కుర్రోడే అందరి మనసును దోచేస్తున్నాడే సెకండ్ రౌండ్ లోకి వచ్చేసాము. ఈ రౌండ్ లో నేను ఒక్కొక్కరికి 8 ఫోటోలు చూపిస్తాను. 8 ఫోటోలు చూసేయండి 30 సెకండ్లలో. మిగతా 30 సెకండ్స్ మీరు ఆన్సర్ చేయాలి. ఒక్కో ఫోటోకి ఒక్కొక్క 100 పాయింట్స్ ఇస్తామన్నమాట. ఓకేనా? ఆర్డర్ మిస్ అయితే కౌంట్ ఉండదు. సో ఆర్డర్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏ ఫోటోలో కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, చాలా పని ఉందన్నమాట. మరి మొదలు పెట్టేద్దాము మన సెకండ్ రౌండ్. చెప్పుకోండి చూద్దాం. ఈ రౌండ్ ముందుగా ఆడేస్తుంది పరమేశ్వరి. ఇప్పుడు అనుకుంటది ఎందుకు టాపర్ అయ్యాను రా బాబు అని కదా. చూడు, నీకు వచ్చేటువంటి 8 పిక్చర్స్ జాగ్రత్తగా చూడు. ఓకే, పిక్చర్స్ ప్లీజ్. అయిపోయింది. ఇప్పుడు ఆన్సర్ చెప్పు. గ్రూప్ ఫోటో, సెల్ ఫోన్, తాజ్ మహల్, బర్డ్, భావన, బర్గర్, జస్ట్ 2 పాప్కార్న్, బర్గర్, పానీపూరి 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 అమరీష్ పూరి, ఓం పూరి. టైమర్ అయిపోయింది. చూద్దాం మిగతా 2 ఏంటో. అది ఇడ్లీ. ఇట్స్ నాట్ పానీపూరి. అండ్ తర్వాత గబ్బిలం. నేను గబ్బిలం. ఓకే 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 ఓకే. ఏం చెప్పు? పానీపూరి గబ్బిలం అని చెప్పి బటర్ఫ్లై అని చెప్పు. గబ్బిలం అని చెప్పలా. దాని రెక్కలు బటర్ఫ్లై లాగానే ఉంది. అది ఎంత ఆనందపడుతుంది తెలుసా? అబ్బా పరమేశ్వరి గబ్బిలాన్ని సీతాకోక చిలుక చేసింది అని. ఎగురుతుంది. 600 పాయింట్స్. గుడ్ స్కోర్. సృజన, నీకు వచ్చేటువంటి 8 ఫోటోలు చూసేద్దాము. పిక్చర్స్ ప్లీజ్. టైమర్ అయిపోయింది. అండ్ ఇంకా 30 సెకండ్స్ ఉన్నాయి. నీకు గుర్తున్నవి చెప్పు. ఆర్డర్ లో చెప్పు. స్టార్ట్. దోసకాయ, పసుపు, వంటలు అండ్ రైస్. నెక్స్ట్ రైస్, డబ్బులు గుర్తుంది. రైస్ తర్వాత ఓకే. కీరా, దోసకాయ అండ్ పసుపు, వంటలు, రైస్. డబ్బులు 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 కాదు 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 డబ్బులు కాదు. ఓన్లీ 2 సెకండ్స్ లెఫ్ట్. టైమ్ అప్. సైకిల్, బైస్కిలా? చూద్దాం ఆన్సర్స్ ఏంటో. సైకిల్, జింక, కారం అండ్ మనీ. నువ్వు ఎన్ని చెప్పావు? 4 చెప్పావు. 400 పాయింట్స్. థ్యాంక్ యూ. విజయ్ రెడీయా? చూసేద్దాం నీకు వచ్చే ఇమేజెస్ ఏంటో. ఇమేజ్ ప్లీజ్. ఏది పైదో నాకైతే తెలీదు. నేను అక్కడ వచ్చినవన్నీ చదివాను. అండ్ స్టార్ట్ చెప్పు. కేక్, బ్రష్, ఏ బ్రష్? మేకప్ బ్రష్, షూ బ్రష్, సమోసా కాదు. ఫ్లవర్, సమోసా, చిరంజీవి. లాస్ట్ లో టైమర్ అయిపోయింది.
నేను చెప్పావు 1 2 3 4 5 6 నువ్వు కూడా మిగతా 2 ఏంటో చూద్దాం. బిర్యానీ. బిర్యానీ 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 మర్చిపోయావు. అండ్ ఇంకొకటి బాంబ్. ఓకే 600 పాయింట్స్. ప్రసన్న రెడీ? ప్రసన్న ready. ప్రసన్న నువ్వు ఒక్కటి ఎక్కువ చెప్పు ప్రసన్న, అప్పుడు Try టై ఉండదు. చేస్తాను. టై ఉండదు చక్కగా, అప్పుడు నువ్వే విన్నర్ అయిపోవచ్చు. Okay. చూద్దాం పిక్చర్స్ ప్లీజ్. టైం ఉంది. 30 సెకండ్స్ టైంలో నాకు వరుసగా కావాలి. ఓకే చాలా కన్ఫ్యూజింగ్ ఉన్నాయి, చూసుకో. క్రికెట్, డీర్, జీబ్రా, ఫిషెస్, యాపిల్స్, ఎక్వేరియం, గ్లాసెస్. ఎక్వేరియం కి గ్లాసెస్ కి మధ్యలో ఒకటి ఉంది. ఫ్లవర్స్. రాంగ్ ఆన్సర్. బర్డ్స్. నో. టైం అయిపోతుంది. 1 2 3 4 5 6 తను కూడా 6 చెప్పావు. 600 పాయింట్స్. థ్యాంక్ యూ. నేను నీకు చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? నెక్స్ట్ చూడు, ఫ్రూట్స్ గ్లాసెస్. ఫ్రూట్స్ ఒకటి మర్చిపోయాను. సరే మొత్తం 600 600 600. సో ఇప్పుడు టై బ్రేకింగ్ ఏంటంటే సాంగ్ పెడతాము, ఆ సాంగ్ గెస్ట్ చేసి ఏ మూవీలోదో చెప్పాలి. సాంగ్ ప్లీజ్. జెంటిల్మెన్. ఒకే ఒక్కడు. జెంటిల్మెన్ రైట్ ఆన్సర్. ఏ పాట చెప్పు? ముదినే పల్లి మడిచేలో ముద్దు గుమ్మ. తర్వాత ఇంక రాదు. వాళ్ళు ఫస్ట్ లైన్ మాత్రం బాగా గుర్తుంటది. ఓకే మొత్తానికి రౌండ్ టాపర్ అయిపోయావు. జెంటిల్మెన్ రైట్ ఆన్సర్. తీసుకో టాప్ గిఫ్ట్స్ ప్లీజ్. చెప్పు ఏ గిఫ్ట్ కావాలి? పాప్కార్న్ మేకరా? సో నీకేం కావాలి చెప్పు? రోటీ మేకర్. ఓకే ప్రసన్న వైట్ బౌల్ సెట్. సృజన నీకేం కావాలి చెప్పు? కుంకుమ బర్ని. సో అలా సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. బాగానే చెప్పారు. మొత్తానికి టై పడింది. ముదనేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ వచ్చింది. గిఫ్ట్లు ఇచ్చేసాం. ఇక నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు పింగాణి బొమ్మల అందాలు అందితే అల్లుకోనా బాగుంది నాకు అందిపోయినా కోగిళ్ళలో నిన్ను హత్తుకోనా ఏలో ఏలో ప్రేమ సరసాల సత్యభామ కోల కోల రామ నువ్వేలి కోనసీమ రంగేలి రూపమా బంగాళ ఖాతమా ఊరించి చేకే హైరానా వెల్కమ్ బ్యాక్ టు క్రెయిన్ మొక్క పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి. పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు స్పెషల్ పార్ట్నర్ కలర్స్ హెల్త్ కేర్. ఈ కాసేపే నా ముచ్చట దీని మీద. తర్వాత అందరూ మీరే వచ్చి మీరే చక్కగా తిరుగుతూ ఆడుకుని పాయింట్లు తీసుకెళ్ళండి. ఇప్పుడు మాత్రం బాగా వస్తారే. ఇది ఎక్కాలంటే మాత్రం ఎక్కలేని ఎనర్జీ వచ్చేస్తుంది అందరికి. వెయిట్ చేస్తున్నా అది ఎక్కడానికి. చిన్నప్పుడు స్లిప్ కూడా ఎక్కనివ్వట్లేదు. ఇప్పుడు ఇంకా మీ వెయిట్ పెరగకుండా ఇంకా అక్కడితో ఆపేసి సైజ్ 0 చేసేద్దాం దాన్ని. ఓకే మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి ఆడుద్దాము. మొదలు పెట్టేద్దాము మన థర్డ్ రౌండ్ రంగులు రాట్నం. ప్రసన్న రెడీ? ప్రసన్న రెడీ. ఇంతకు ముందు బాణాలు ఎప్పుడు వేసావు? ఎన్ని బాణాలు వేస్తే మీ ఆయన నిన్ను పెళ్లి చేసుకున్నారు? ఏం లేదు, ఏమి లేకుండానే చేసేసుకున్నారా? హౌస్ స్వీట్ ఆఫ్ హిమ్. ఎంత మంచోళ్ళు. సో ఇప్పుడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బాణాలు వేయడంలో. ఓకే మీ ఆయన పడిపోవచ్చేమో కానీ ఇది మాత్రం పడదు. సో కొంచెం జాగ్రత్తగా. చిన్నప్పుడు ఎప్పుడో వేసావు కదా? ఇప్పుడు పెద్ద ఏమని ఎవరున్నారు ప్రసన్న? ఎప్పుడు స్వీట్ 16 ఏజ్, అంతకంటే పెరగదు అమ్మాయిలకి, అంతే కదా? సో 60 సెకండ్స్ టైం లిమిట్. ఓకే అండ్ స్టార్ట్. వావ్ అంతే, ఇలానే ఆడు. పిల్ల పిల్ల
వెళ్ళిపోతావంటే అల్లా ఏ కిల్లా 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 గుండె కొట్టేసుకుంటుంది పిల్ల నా కాటలు తీసుకుని నువ్వే అని పైకటి చెప్పాలా You're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling. ప్రసన్న ఫస్ట్ ఒక బాణం నా వైపు వేసావు, దేవుడు దేవులు తప్పించుకుని బయటపడ్డాను. తర్వాత వెనక్కి వేసావు. అసలు ఈ రింగ్ తీసుకెళ్ళి ఆ పైన పెడితే సరిపోద్దేమో. అందరూ అక్కడికి కొడతారు, ఇక్కడ కొట్టమంటే. అది ఏంటో తిరిగేటప్పుడు అటు వెళ్ళిపోతుంది. అదేమిటో బాణం అటు వెళ్ళిపోతుంది కదా. వెళ్ళిపోతుంది అదే మాట వినట్లేదు. చెప్దాం నెక్స్ట్. మొత్తానికి 180 పాయింట్స్ వచ్చాయి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు? సృజన, దాని వచ్చి. ఓకే సృజన, రెడీ? ఎందుకో చేతులు అడుగుతున్నట్టున్నాయి. ఫస్ట్ టైం కదా, చాలా రోజుల తర్వాత. చాలా రోజుల తర్వాత అండి. మళ్ళీ ఫస్ట్ టైం ఏంటి? అయితే సెకండ్ టైం అవుతుంది. అవునా? అబ్బా, లెక్కలు రానంత మాత్రం ఎంత మాయ చేసేద్దాం అనుకుంటున్నారు. ఫస్ట్ టైం ఎప్పుడు వేసావు? మా ఆయన చెప్పావు కదా ఇప్పుడే. అంతేనా? బాణం వేసి మరీ పెట్టాను. ఓకే, సూపర్. మరి బాణాలు వేయడంలో బాగానే ఎక్స్పీరియన్స్ ఉంటుంటుంది. చాలా రోజులు అయింది కదా. చాలా రోజులు అయింది కాబట్టి ఏదో గ్యాప్ అంతే. అంతే, ఏం పర్లేదు, వేసేస్తావు. కాన్సన్ట్రేట్ ఆన్ 100. ఓకే, ఓకేనా? నన్ను మాత్రం కాన్సన్ట్రేట్ చేయకు. నీకు దండం పెడతా. అండ్ స్టార్ట్. చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే. ఎక్స్పీరియన్స్ బాగానే వర్కౌట్ అయినట్టుంది. 240 పాయింట్స్. ఓ, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు? దా వచ్చేసి. విజయ, విల్లు అలా పట్టుకోకూడదు విజయ. కరెక్ట్ పట్టుకో. నీకు విల్లు పట్టుకోవడమే రాకపోతే బాణం ఏం వేస్తావు విజయ? ఎప్పుడు బాణాలు వేయలే. మేము మాత్రం వేసామండి, మాకు రోజు అదే పని అనుకున్నావు ఏంటి? ఏమో తెలీదు. నువ్వు ఇప్పుడు అప్పుడే వేసేయకూడదు. ఓకే, నేను టైం స్టార్ట్ అంటాను, అప్పుడు నీ బాణం నువ్వు వదలాలి. ఓకేనా? 60 సెకండ్లు మాత్రమే ఉంది. ఇది తిరిగేటప్పుడు చాలా ఆనందంగా ఎంజాయ్ గా ఉంటుంది. దాన్ని ఎంజాయ్ చేస్తూ పాయింట్లు తెచ్చుకోవడం మర్చిపోకు. ఓకే, రెడీ, స్టార్ట్. చుట్టుకొచ్చింది రో చిన్న పాప. అయ్య బాబాయ్ ఆగలేక కన్నే కొట్టింది రో కంటి పాప. అవి కూడా వేసి అమ్మా, ఇంకెందుకు? అందుకే ఎక్కువ అడిగాను నేను. ఇవ్వలేదు నాకు. ఏంది ఎక్కువ అడిగేది? 1 minute లో ఎన్నేసేస్తావేంటి? ఇది ఎక్కువ అడిగాను. టైం ఉండాలి కదా, మన దగ్గర బాణాలు ఉన్నా. నాకు తెలిసి నీ స్కోర్ 300 దాటింది. 40, 40, 80, 160, 240, 240, 60, 300, 300, 360, 400 పాయింట్స్. అస్సలు ఎక్స్పీరియన్స్ లేదని 400 పాయింట్లు తెచ్చుకుంటావా? ఏదో దేవుడి దయ. ఆహా, అంతే. సరే, ఆ దయ ఎలా ఉందో చూద్దాం దీని మీద. దాన్ని నువ్వు కూడా వచ్చేసాయి. పరమేశ్వరి, రెడీ అమ్మా? ఎందుకు సిగ్గుపడుతున్నా? చాలా టెన్షన్. ఏంది ఇట్లా 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 మెరికలు తిరుగుతున్నాయండి? ఏమైంది? చాలా టెన్షన్ గా ఉంది. టెన్షన్ గా ఉంటే ఇలా మెరికలు తిరుగుతారా? ఓకే, మెలికలు తిరగకుండా కరెక్ట్ గా ఆడమ్మా. ఓకే, రెడీ, స్టార్ట్.
on, you are my beauty packet. Hey, come on, you are my Raja Rocket too. What a kurore, andari manasulu dochestunare. Kanne geeti, kanne kullare, enalo manchalo manchestunare. ओके अभी पॉइंट्स चाहिए 280 प्लस 40 320 థ్యాంక్ యూ. ఓకే ఇప్పుడు ఈ రౌండ్ లో టాపర్ ఎవరైపోయారు పరమేశ్వరి చెప్పు ఇంటెలిజెంట్ గర్ల్ విజయ 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 నేనే తనే ఓకే విన్నర్ విత్ 400 పాయింట్స్ విజయ కంగ్రాట్స్ థ్యాంక్ యూ. అండ్ రన్నర్ కూడా చెప్పుకుందాం ఈ రౌండ్ లో సరదాగా పరమేశ్వరి సో థర్డ్ రౌండ్ అయిపోయేసరికి టాపర్ అయిపోయింది విజయ గిఫ్ట్ తీసుకో టాప్ గిఫ్ట్స్ ప్లీజ్ విజయ ఏ గిఫ్ట్ కావాలి చెప్పు బ్యాగ్ ట్రావెల్ సూట్ కేస్ ఓకే పరమేశ్వరి నీకేం కావాలి కిందవి టేబుల్ మేట్ ఓకే సృజన చెప్పు ఏం కావాలి నీకు హాట్ ప్యాక్ సెట్ ఓకే ప్రసన్న నీకు జ్యూసర్ ఓకే సో అలా థర్డ్ రౌండ్ కూడా అయిపోయింది మరి మీ దగ్గర ఉన్న స్కోర్లు మీ ఆస్తి ఎంతెంత ఉందో లెక్కెట్టుకుని వద్దాము ఈ లోపు సూపర్ మచ్చి మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చెమున్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే రోళ్ళు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళుమంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సర్దుకుంటే సింగార కుంకుమెట్టి పెద్ద బొట్ట దిద్దుకుంటే అద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులని వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి ఫోర్త్ రౌండ్ లోకి వెళ్ళిపోయే ముందు మీ స్కోర్లు చూద్దాం ఒకసారి ఈ స్కోర్లు గుర్తుపెట్టుకోండి మరి నెక్స్ట్ రౌండ్ లో ఈ స్కోర్ల మీదే మీరు బెట్టింగ్లు చేసుకుంటారు మొదలెట్టేద్దాము మన గేమ్ రౌండ్ లక్ష్యం చేరుకోవే లక్ష్మి నిన్ను చూసిన నిమిషాన నాకేదో అయ్యిందే నిన్ను చూడకపోతే ప్రాణం పోతుందే కలకాలం నీతోనే ఉండాలనిపిస్తోందే చలి నా మనసేమో నీ వెనకొస్తుంది స్లిప్స్ ఇచ్చేసాము చూసేద్దాము ఈ రౌండ్ లోని మొదటి గేమ్ నెంబర్ 1 గేమ్ నెంబర్ 1 రెడీ ఎవరికి వచ్చింది సృజన సృజన వచ్చింది సృజన గేమ్ ఏంటంటే ఈ హ్యాంగర్ ఉంది కదా తీసుకెళ్ళి ఆ తాడుకు తగిలించాలి కాకపోతే మామూలుగా హ్యాంగర్ మనం ఇలా తగిలిస్తాం కదా కానీ నువ్వు ఇప్పుడు దాన్ని ఇలా నించోబెట్టాలి ఆ తాడుకి ఓకే సో అలా నువ్వు మొత్తం 4 హ్యాంగర్స్ నించోబెట్టాలి ఇన్ 60 సెకండ్స్ 4 బెట్టింగ్ చెప్పు 250 పరమేశ్వరి 250 పరమేశ్వరి 250 విజయ ఓకే అండ్ 250 ప్రసన్న రెడీ అండ్ స్టార్ట్ స్లో నువ్వు పరిగెత్తేటప్పుడు అది పడిపోవచ్చు జాగ్రత్త మెల్లిగా పరిగెత్తు వెళ్ళేటప్పుడు చాలా టైం ఉంది ఇంకా నీకు కేర్ఫుల్ ఇది ఉండట్లేదు వేరే తెచ్చుకో స్లో అవి పడిపోతాయి నువ్వు అలా దబదబా పరిగెడితే ఇంకొక్కటి స్లోగా వెళ్ళు చాలా టైం ఉంది టెన్షన్ పడుకో ఓకే స్టాప్
సూపర్. టైమ్ అప్. థ్యాంక్ యూ. నేను తెలుసా చప్పట్లు కొడితే ఎక్కడ పడిపోతాయో నేను ఇలా కొడుతున్నాను. ఓకే మొత్తానికి మొత్తం 4 పెట్టేశావు. పాయింట్లు అన్నీ వెనక్కి తెచ్చేసుకున్నావు. స్కోర్ భారీగా పెంచేసుకున్నావు. సూపర్. థ్యాంక్ యూ. సృజన ఆడిన తర్వాత మీ స్కోర్లు ఎలా ఉన్నాయో చూద్దాము. చూసేద్దాం మన నెక్స్ట్ గేమ్ నెంబర్ 2. సెకండ్ గేమ్ రెడీ. ఎవరు? పరమేశ్వరి. రా పరమేశ్వరి దా. పరమేశ్వరి గేమ్ ఏంటంటే ఈ బాల్తో వాటిని పడేయాలి. మొత్తం 3 పడేయాలి. ఇక్కడి నుంచే పడేయాలి. ఏ ఎంత మందిని పడేసి నీకు అవి పడేయడం ఒక లెక్క చెప్పు. కింద కాదు పడిపోయి ఎప్పుడు. సో పరమేశ్వరి మొత్తం 3 పడేయాలి సరేనా? 60 seconds నీ టైం లిమిట్. బెట్టింగ్ చెప్పు. 250 సేమ్ బెట్టింగ్ మళ్ళీ ఇందాకట్లాగా. సరే సో ఆల్ ది బెస్ట్. నీకు పడలేదు అనుకో 60 సెకండ్లు అయిపోయాక దగ్గరికి వెళ్ళి తోసే. నేనే పెద్ద పట్టించుకోను. ఓకే టైమర్ 60 seconds వచ్చేసింది. రెడీ అండ్ స్టార్ట్. ఒక్కసారి ఒకటే వేయాలమ్మా, 2 3 వేయకూడదు. కొంచెం గట్టిగా. పరమేశ్వరి ఎవరి మీద బాగా కోపం ఉంటుందో గుర్తెచ్చుకో. స్లోగా కాదు ఎంత అసలు చెప్పినట్టే ఆడుతుంది కదా. అసలు తూచా తప్పకుండా ఆడుతుంది. అసలు ఎప్పుడు ఇలానే ఆడతావు నువ్వు? అదే ఇంట్లో వైఫ్ ఇక్కడ నైఫ్. ఏం పరమేశ్వరి నీలో మంచి స్పోర్ట్స్ ఉమెన్ ఉంది. అయ్యో అది వదిలే వేరే దాన్ని ట్రై చేయొచ్చు. వేరేది పడచ్చు కదా. సోది పడట్లేదు. వావ్. అయ్యో అయిపోయింది టైం. వెనకాల చూసుకోవట్లే ఎక్కడ తీసేస్తూనే ఉంది. టైం అయిపోయింది. ఓకే ఒక్కటే పడింది. పాయింట్స్ పోయే పరమేశ్వరి. ఓకే నీ ఆనందం కోసం వెళ్ళి పడేసి రాడు. వెళ్ళు పడేయండి. వెళ్ళవా? నేనే పడేసి వస్తున్నాను. అదనమాట. సో మొత్తానికి అట్లా మనం పాయింట్లన్నీ వాళ్ళకి ఇచ్చేసాము. ఓకే వెల్ ట్రై. నీకు ఎవరి మీద కోపం లేదు పరమేశ్వరి, అందుకే నీకు పెద్దగా కొట్టడం రాదు. యువర్ ఎ గుడ్ గర్ల్. థ్యాంక్ యూ. పరమేశ్వరి ఆడేసిన తర్వాత మీ స్కోర్లు చూద్దాం. అలాగే చూసేద్దాము నెక్స్ట్ గేమ్ నెంబర్ 3. గేమ్ నెంబర్ 3 ఎవరికి వచ్చింది? నాకు. నా ప్రశ్న గాలి కొట్టడంలో ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు ట్రై చేస్తాను. ట్రై చేస్తావా? నిజంగానే ఇప్పుడు నువ్వు ట్రై చేయాలి, వేరే ఆప్షన్ లేదు నీకు. ఇటు వచ్చి ఇవి ఉన్నాయి కదా, వీటికి ఇప్పుడు చక్కగా నువ్వు గాలి కొడితే అబ్బా ఇక్కడ పిల్లలు ఉన్నారు, ఇస్తా ఆడుకుంటారు. ఓకే చెప్పు ఎన్ని కొట్టాలంటే నువ్వు 1 2 3 4 ఉన్నాయి ఇక్కడ మొత్తం. చాలా ఎక్కువ 4 ఉన్నాయని చెప్తున్నా. ఓకే ఓకే కంగారు మీ ఇంటి గాలి కొట్టడం అనగానే అదేదో కంగారు అలా వచ్చేసింది. 3 కొడితే చాలు. ఓకే 60 seconds టైం లిమిట్. నువ్వు ఎంత ఫాస్ట్గా కొడతావు అంత త్వరగా కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? చెప్పు బెట్టింగ్ చెప్పు. అయితే తినపైన 300 500 300. ఓకే 500 సృజన, 300 విజయ. నేను కూర్చొని పట్టుకుంటాను అనమాట. ఇప్పటిదాకా నించున్నా కదా ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి. అవును. ఇగో ఇక్కడ ఇందులో పెట్టుదాన్ని ఫస్ట్. దీన్ని మళ్ళీ కష్టపడి పట్టుకోలేము. అయిపోయింది. ఓకే 1 అయిపోయింది. ఇంకోటి సెకండ్ది.
టైట్గా రావాలి. ఇగో ఇది చూడు ఎలా వచ్చిందో, ఇట్లా రావాలి. ఇది కూడా కొట్టు. కమాన్ ఇంకా 30 సెకండ్స్. మీ టైమర్ చూడండి. 30 సెకండ్స్. ఇంకా 25 సెకండ్స్. 25 సెకండ్స్. టైట్ గా ఇగో ఇక్కడ గ్యాప్ ఉంది చూడు. 20 సెకండ్స్. ఇంకొంచెం. చాలు 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 చాలు. ఇంకొకటి స్పీడ్ గా కొట్టేసేయ్. అసలు ఇంకొకటే టైప్. స్టార్ట్. ఇంకొంచెం ఫాస్ట్. గట్టిగా కొట్టేసేయ్. గట్టిగా గట్టిగా గట్టిగా. టైమర్ స్టార్ట్. 9 8 7 6 5 4 3 2 1. కొంచెం కూడా రావట్లేదు. అది కాదు కాదు వస్తుంది వస్తుంది వస్తుంది. ఓకే స్టాప్. మీరు సరిగ్గా పెట్టలేదు. మొత్తం గాలి అంతా బయటికి వచ్చేసింది. ఓకే ఐ హట్. సరే సారీ. ఏంటి మీరు కరెక్ట్ గానే నేను పెట్టారు. సరిగ్గా పెట్టకపోయి ఉంటే నువ్వు ఈ రెండు ఫినిష్ చేయగలిగేదానివా చెప్పు. ఏదో వాట్ ఈస్ దిస్ అండి? ఏంటిది ఏంటి ఏదో సరేలే ఇది తీసుకొని ఆడుకో ఇంకా ఇప్పటికి నీకోసం ఇస్తున్నా. సరే ఓకే. మొత్తానికి లేదు అది కొంచెం నువ్వు స్టార్టింగ్ కొట్టిన గాలి సరిపోలేదు. లాస్ట్ లో లేచిందా లేదా అది కొంచెం. బట్ బాగా కొట్టావు గాలి. నిజంగా గాలి కొట్టడంలో నీ తర్వాత ఎవరైనా. గో. 3 గేమ్స్ అయిపోయాయి. ఇంకొక గేమ్ ఆడాలి మనం. ఆ గేమ్ విజయ ఆడుతుంది. ఆ గేమ్ తర్వాత మనం యాజ్ యూజువల్ గా విన్నర్ ఎవరో అనౌన్స్ చేసుకుందాం. మరి ఆ 4th గేమ్ రెడీ. సో ఇప్పుడు బీపీ షుగర్ అన్నీ వచ్చేస్తాయి ఇప్పుడు వీళ్ళిద్దరికి. సో టఫ్ కాంపిటీషన్. సృజన అండ్ విజయ మీ ఇద్దరి మధ్య నడుస్తుంది. మీ ఇద్దరిలో ఎవరో ఒక్కళ్ళే విజయలక్ష్మి అవుతారు. గేమ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను విజయకి ముందు. వచ్చే విజయ. సో విజయ నీ గేమ్ ఏంటంటే ఇక్కడ పెన్సిల్స్ ఉన్నాయి. ఓకే పెన్సిల్ ఇలా రివర్స్ పెట్టుకుంటావు. పెట్టుకుని ఎగరేసి ఈ పెన్సిల్ని క్యాచ్ పట్టుకోవాలి. ఓకే అలా మళ్ళీ ఇంకో పెన్సిల్ తీసుకుంటావు. 2 ఇక్కడ పెట్టుకుంటావు. రెండింటిని ఎగరేసి క్యాచ్ పట్టుకోవాలి. సో అలా నువ్వు మొత్తం పట్టుకోవాల్సిన పెన్సిల్స్ 10 60 సెకండ్స్. ఓకే చెప్పు బెట్టింగ్ చెప్పు. నువ్వు ఆబ్వియస్లీ ఇంకా సృజన మీదే పెట్టాలి. సృజన 1000. రెడీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 2 3 4 సృజన ఎంత పెద్ద యాక్టర్లు తెలుసా మీరు అసలు. థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు మొత్తం ఇక్కడ పెట్టిన పెన్సిల్ అన్ని మరి పట్టేసావు కాబట్టి తన దగ్గర బెట్ చేసిన 1000 నీ స్కోర్లోకి వచ్చేసింది కాబట్టి నీ స్కోరు 2395. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ విజయలక్ష్మి అయిపోయావు. నేను సృజనకి వెళ్ళి కొంచెం ఖర్చీఫ్ ఇచ్చేస్తా. సో మొత్తం విజయలక్ష్మి అష్టలక్ష్మి కలసంతో ఇంటికి వెళ్తావా లేకపోతే ఇంకేమైనా కావాలా? అష్టలక్ష్మి కలసంతో ఇంట్లో నాకు తెలుసు అందరూ అదే కావాలి. మా డాడీకి మా మమ్మీకి అందరికి చెప్పేసి వచ్చాను. పక్కింటి అంకుల్ ఆంటీకి చెప్పాలా? అందరికి మొత్తం ఫ్యామిలీస్. ఓకే సో అష్టలక్ష్మి వెండి కలసం కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. గోల్డ్ రౌండ్ ఆడేద్దాము. గోల్డ్ రౌండ్ ప్లీజ్. గోల్డ్ రౌండ్ వరకు వచ్చేసావు కష్టపడి. లక్ష్మీదేవి వచ్చేలాగా తిప్పు. ఓకే అష్టలక్ష్మిలు వచ్చేసాయి. ఇంకో 10 గ్రాముల బంగారంతో 9వ లక్ష్మిని కూడా తీసుకెళ్దు కానీ. ఓకే ఓకేనా తిప్పేసాయి. లక్ష్మీదేవి థ్యాంక్ యూ. సో పజిల్ రౌండ్ బోనస్ రౌండ్. ఓకే గెలిస్తే 10 గ్రాముల బంగారం, ఓడిపోతే ఏమీ లేదు. అష్టలక్ష్మి కలసం. ఓకే ఓకే చూద్దాం. బోనస్ రౌండ్ ప్లీజ్. ఏదైనా పేరు ఉండొచ్చు అందులో. ఫస్ట్ వచ్చిన లెటర్స్ అన్ని జాగ్రత్తగా చూడు, వాటిని ఫ్రేమ్ చేయి. నీకు ఏదైనా ఆన్సర్ అనిపిస్తే అది నాకు చెప్పు. రైట్ రాంగ్ నేను చెప్తా. టైమర్ స్టార్ట్ అయిపోయింది. పజిల్ కూడా స్టార్ట్ అయిపోయింది. చూసుకో. చూడు
చూడు మొత్తం అన్ని చూడు ఒకసారి. తారంగం కాదు. తారంగమా? తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం. టైం అప్. ఆన్సర్ ఏంటంటే తాయారమ్మ బంగారయ్య. సినిమా ఉంది తెలుసా? సూపర్ హిట్ సినిమా ఇది. తాయారమ్మ బంగారయ్య. ఓకే, వాళ్ళిద్దరు వాళ్ళని చాలా అన్యాయం చేశారు. 10 గ్రాములు బంగారం దొబ్బేశారు. సో ఓన్లీ అష్టలక్ష్మి వెండి కలసంతో ఇంటికి వెళ్తున్నావు. గిఫ్ట్స్ తీసుకుందాం, వచ్చేయండి. లక్ష్మిలో అందరికీ గిఫ్ట్లు వచ్చేసాయి. మరి మిమ్మల్ని ఇంటికి పంపించేటప్పుడు జీ తెలుగు మీకోసం ఒక స్పెషల్ గిఫ్ట్ ఉంచింది. అదే మీ ఆడపడుచు లాంఛనం. తీసుకెళ్ళండి. అండ్ ఇచ్చేద్దాము విజయలక్ష్మికి అష్టలక్ష్మి వెండి కలసం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీకు ఈ గిఫ్ట్స్. మీ నలుగురికి కూడా ఈ లక్ష్మీదేవి ఫొటోస్. గంట పాటు మేము 5గురు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మరి మీరు కూడా ఎంటర్టైన్ అయ్యారు కదా? ఇంకా అప్పుడే అయిపోలేదు. రేపు మళ్ళీ వస్తా ఇంకో 4 కొత్త ఆడపడుచులతో. అంతవరకు సెలవు. బాయ్.